ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి ఎక్కడున్నారు మీ నాన్న ఇంకా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి వస్తున్నారు అత్తయ్య అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న ప్రభావతి మాత్రం ఇంకెప్పుడు వస్తారు, ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత వస్తారా వీళ్ళందరూ అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. త్వరగా నాన్నని రమ్మని, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు ఈ కోపంలో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏంటి వీడు ఇంకా రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటల్లోనే అతను వస్తాడు. ఏంటి ఇతను మా నాన్నలాగా నువ్వు చేయించావా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వ్యక్తి నేను ఎవరి కాటికి పంపించాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి అక్కడున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కాటుకు పంపించడం అంటున్నారు, మా నాన్నలాగా ప్రవర్తించు అంటున్నాడు అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ మాత్రం నేను ఒక ప్లాన్ చేశాను, నువ్వు ఒక చెప్పమని సైలెంట్గా ఉండు అని చెప్పేసి రోహిణికి చెప్తూ ఉంటుంది. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ అక్కడికి కొంతమంది మనుషుల్ని పిలిపించి మీరు ఎలాగైనా సరే అదుకోండి అక్కడ కూర్చున్నాడు కదా అతని పేరు బాలు, అతనికి కోపం తెప్పించాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాలు అయితే తన కాళ్ళను పట్టుకొని మరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న బాలు అయితే అమ్మ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ నీకేమైనా కళ్ళు దొబ్బాయా అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న మీరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు గొడవ చేస్తాడా ఏంటి ఈయన, మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో అత్తయ్య అసలే కోప్పడతారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపుకు చూస్తూ ఉండిపోతారు. అది చూసి అక్కడున్న ప్రభావతి ఏంటి గొడవ చేయడానికి మొదలుపెట్టినట్టుగా ఉన్నాడే అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం చాలా కోపంగా వాళ్ళ వైపుకు చూస్తూ ఉండిపోతాడు.